రేపు రా కదలిరా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దాంట్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఆచంట ఉన్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికల సంకారం ఈ జిల్లా నుంచి ప్రారంభిస్తానంటున్నారు, ఎంతవరకు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి రా కదలరా కార్యక్రమంలో భాగంగా రేపు నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఆచంట నియోజకవర్గంలో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించారు. మొదటి సభ కనిగిరి నుంచి ప్రారంభించారు. రేపు తిరువూరులో జరుగుతుంది, అదేవిధంగా ఆచంటలో కూడా జరుగుతుంది. ఈ విధంగా 25 పార్లమెంట్ సెగ్మెంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు రా కదలరా మహాసభలు జరగడం ద్వారా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలనేదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సభల్లో ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరిగింది, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు దళితులు ఏ విధంగా అన్యాయానికి గురయ్యారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించడం, అలాగే ప్రతి సభకి కూడా దాదాపు 1,00,000 మంది వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 1,00,000 మందిని ఆహ్వానిస్తున్నాం ఈ సభకి ద్వారా. అలా ప్రతి సభ కూడా ప్రతి ఒక్కరు కూడా 1,00,000 మంది ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈరోజు దాని ద్వారా ప్రతి ఒక 4 లక్షల మందికి మెసేజ్ వెళ్ళే విధంగా కూడా ఈ సభ ద్వారా ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. అంటే తణుకు నియోజకవర్గంలో దాదాపుగా మీరు అన్ని గ్రామాల్లోనూ తిరుగుతున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరిది కూడా ఒకటే బాధ. ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. ఈ విధంగా అన్నీ కూడా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పడిపోయి అన్నీ అధిక ధరలు అయిపోయి ప్రతి కుటుంబం కూడా ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిపోయినటువంటి పరిస్థితి. గతంలో కుటుంబంలో 10 రూపాయలు సంపాదిస్తే ఒక 2 రూపాయలైనా మిగిలాయి. కానీ ఈరోజు 10 రూపాయలు సంపాదిస్తే 15 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏదో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పి నవరత్నాలని చెప్పి ఈరోజు నవమోసాలు చేసి ఆ కార్యక్రమాలు కూడా అరకరగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అన్నట్టు పెట్టి ఈరోజు ప్రజలందరినీ కూడా అన్యాయం చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మోసకారి విధానాన్ని, మోసకారపు సంక్షేమ కార్యక్రమాలను అందరినీ కూడా అవగాహన చేసుకున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఆ దిశగా ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా వారందరూ కూడా స్వాగతిస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఖండిస్తూ మరలా చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. మీరు గతంలోనే చెప్పారు, ఇలా నవరత్నాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఇన్ఛార్జీలైన ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ సార్? ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులను కానీ ఇన్ఛార్జీలు కానీ మారుస్తున్నాడంటే ఎంత హాస్యాస్పదంగా చేస్తున్నాడు అనేది ఈరోజు మనందరం కూడా చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి పోటీకి వెనకడుగు వేస్తున్నారు, ఎంపీలు పోటీకి వెనకడుగు వేస్తున్నారు. ఈరోజు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, ఏదో ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్లు చేస్తున్నట్టు ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ప్రజలతో మమేకమై ఉన్నటువంటి నాయకులు, ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి నాయకుల్ని ఈరోజు ఏ నియోజకవర్గంలో లేరనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్లు, ఈ మార్పులు చేర్పులు అంటే దాని కేవలం ఈరోజు ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. ఈరోజు వారి ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది. దానికోసం ఈరోజు ఇవన్నీ కూడా మార్చడంలో భాగమని సందర్భంగా తెలియజేస్తారు. స్వల్పకాల వ్యవధిలోనే ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తారు. ఏం ఒక క్రీడాకారుడిగా అంబటి రాయుడు గారు ఒక ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు, మనందరికీ కూడా తెలుసు. ఒక జట్టు ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఆడుతుంది అనేది, ఏ విధంగా గెలుస్తుందా ఓడుతుందా అనేది ఒక క్రీడాకారుడిగా ఆయనకి అవగాహన చేసుకోవడం చాలా తక్కువ సమయంలోనే అవగాహన చేసుకున్నాం. ఈరోజు అటువంటి అవగాహన ఆయనకు ఏర్పడింది. పార్టీలో చేరినటువంటి అతి తక్కువ సమయంలోనే ఆయన ఈ జట్టు గెలవదు, ఈ జట్టు ఓటమంచున ఉంది, ఈ జట్టులో ఉంటే మనం కూడా ఓడిపోతాం, అటువంటి నిందలు మనకెందుకని ఈరోజు ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, చేరిన 2 వారాల లోపే. ఈరోజు ఆ విధంగా అంబటి రాయుడు గారు ఒక క్రీడాకారుడు, క్రీడా స్ఫూర్తిని ఈరోజు ప్రదర్శించాడు. అక్కడ ఆ చాతుర్యాన్ని ప్రదర్శించాడు. ఒక క్రీడాకారుడిగా ఆ జట్టు గెలుస్తుందా ఓడుతుందా అనేది అవగాహన చేసుకుని ఈరోజు దాని నుంచి వెంటనే బయటికి రావడం జరిగింది. వైసీపీకి సంబంధించిన కీలక నేతలు ఇప్పటికీ టీడీపీలో చేరేందుకు అన్నీ కూడా ఓకే చేసుకున్నారు. వారి రాకను మీరు ఓకే చేస్తారా సార్? ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రజలకి ఎవరైతే సేవ చేయాలనుకుంటారో వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ
ఎప్పుడూ వేదికగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఒక మంచి నాయకత్వాన్ని అందించేవారు ఉంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తారు. 170 సీట్లకి ఎన్ని సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు సార్ ఇప్పుడు? ఈరోజు తెలుగుదేశం పార్టీ మా యువ నాయకులు లోకేష్ గారు చెప్పినట్లు 160 సీట్లు తగ్గకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.